యూరోపియన్ యూనియన్ దేశాల్లో సమ్మర్ రేంజ్ లో హీటెక్కిస్తోంది. వేడిగాలుల దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఫ్రాన్స్ సహా ఇతర దేశాల్లో వేసవి ప్రారంభమైన మొదటి రోజునే ఏకంగా 18 మంది చనిపోగా పదుల సంఖ్యలో వడదెబ్బకు గురవుతున్నారు. అసలు యూరోప్ దేశాల చరిత్రలో లేని విధంగా ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇక్కడి జనం పగలు బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. యూరప్ లో భానుడి భగభగ. సమ్మర్ ప్రారంభమైన మొదటి రోజే ముగ్గురి మృతి. ఫ్రాన్స్ లో మూతపడిన వేలాది స్కూళ్లు. యూరప్ ని చుట్టుముట్టిన ఒమేగా బ్లాక్ ఎండలు. నిన్న మొన్నటిదాకా భారత్ ని బెంబేలెత్తించిన ఎండలు యూరప్ దేశాలను చారెత్తిస్తున్నాయి. భానుడు భగ భగ మండిపోతున్నాడు. రోజు ప్రారంభం కావడమే ఎండ ప్రతాపం చూపిస్తూ ఎప్పుడు రోజు ముగుస్తుందో తెలియనంతగా వేడి వాతావరణం నెలకొంటోంది. మరోవైపు ఎడారి నుంచి వచ్చే వేడి గాలులు తోడవడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. యూరప్ ప్రాంతమంతా సగటున 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవడంతో వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫ్రాన్స్ లో అనేక ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వేడి గాలులు కొనసాగుతున్నాయి. దీంతో వేలాది పాఠశాలలు మూసేశారు. చాలా చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడి గాలులు రావడంతో ఫ్రాన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక లండన్ లో తీవ్ర వేడిగాలులు ఉంటాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇక స్పెయిన్ లో కూడా అత్యధిక వేడి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 1947 తర్వాత ఫ్రాన్స్ లో అత్యంత వేడి గాలులు ఇప్పుడే వీస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. వేడి వాతావరణం నుంచి ఉపశమనం కోసం స్విమ్మింగ్ పూల్స్ ను ఆశ్రయిస్తూ కనీసం 13 మంది స్పృహ తప్పిపోయారని రిపోర్టులు వస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీలో రెడ్ అలర్టులు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ లో తీవ్ర వేడి గాలుల కారణంగా దాదాపు 18 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్పెయిన్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇది ఆ దేశంలో రికార్డు టెంపరేచర్ కంటే రెట్టింపు కావడం గమనించాలి. 20 డిగ్రీల ఉష్ణోగ్రతే టాప్ అనుకున్న ఏరియాలో ఏకంగా 40 డిగ్రీలు నమోదైతే ఇక్కడి జనం ఎలా ఫీల్ అవుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.